నమస్కారం. ఈరోజు వరల్డ్ మదర్స్ డే. సో ఒకరోజు ఉండాలి అన్నట్టుగా ఇలా చాలా రోజులు ఉన్నాయి. బట్ ఆ రోజైనా ఆ మనుషులని గుర్తు తెచ్చుకోవటం, ఆ మనుషులకు విలువ తెలుసుకోవటం మంచిది. ముందుగా ఈ విజయ్కి సంబంధించి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నా. ఆ అంశం మొత్తం క్రాస్ చెక్ చేస్తే అద్భుతం చేశాడు. ఎటువంటి అద్భుతం చేశాడు? 1967-69లో అన్నాదురై ఈ కాంగ్రెస్ని కాదని చెప్పేసి ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ చేశాడు, డిఎంకే. ఇక ఆ తర్వాత అన్నా డిఎంకే అంటూ మన ఎంజీఆర్, డిఎంకే అంటూ కరుణానిధి. ఆ కరుణానిధి తర్వాత వాళ్ళ కొడుకు స్టాలిన్ వచ్చాడు. ఇక ఇక్కడ వచ్చేసి మన ఎంజీఆర్ తర్వాత జయలలిత వచ్చారు. ఇలా మొత్తం లెక్క తీసుకుంటారండి. ఇప్పటి వరకు 60 సంవత్సరాల పాటు అయితే ద్రావిడ మున్నేట్ర కజగం లేదా అన్నా డిఎంకే, అది కూడా అఖిల ఇండియా ద్రావిడ మున్నేట్ర కజగం ఏదో ఉంటుంది. సో ద్రవిడ పార్టీలు వీళ్ళల్లో ఏంటి అంటే బ్రాహ్మణ వ్యతిరేకంగా ఉంటూ ఒక్క బ్రాహ్మణ్ కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు. తెలుసా? జయలలిత బ్రాహ్మణ్, బట్ తన మంత్రివర్గంలో ఒక బ్రాహ్మణ్ కూడా లేడు. దానిని ఈరోజు బద్దలు కొట్టాడు మన విజయ్. విజయ్ దగ్గర చాలా సంవత్సరాలుగా మేనేజర్గా చేస్తున్నాడు వెంకటరామన్. అతనిని ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. తర్వాత కీర్తన ఎంఎస్ఎస్ స్టాటిస్టిక్స్ చేశారు. ఆమె మొన్న టీడీపీ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించారు. బ్యాక్ ఎండ్ ఉండి మొత్తం డేటా క్రోడీకరించడం కావచ్చు, గెలుపు అవకాశాలు ఎవరికి ఏంటించవడం కావచ్చు, ప్రజలకు ఏం కావాలి ఏంటించవడం కావచ్చు, సూపర్ సిక్స్ ఎలా వెళ్ళింది ప్రజల్లోకి ఏంటించవడం కావచ్చు. మొన్న శివకాశీలో ఆమె ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ మన తెలుగులో కూడా బాగానే ఉంటారు, తెలుగులో మాట్లాడింది ఈమె. ఎందుకు? ఇక్కడ ఉన్నప్పుడు టీడీపీకి పనిచేస్తున్నప్పుడు తెలుగు నేర్చుకుంది కాబట్టి. సో ఆమెకి మంత్రివర్గంలో చోటు ఇచ్చాడు. ఇక అన్నిటికి మించి తమిళనాడు పార్టీలు అంటే, రాజకీయ పార్టీలు అంటే పంచ, అదేవిధంగా మాట్లాడే ద్రవిడ హడావిడి. పంచకట్లేరు, చక్కగా నీట్గా ప్యాంట్ షర్ట్ టక్ చేసుకున్నాడు, పైన కోట్ వేసుకున్నాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే విజయ్ అది ప్రమాణ స్వీకారోత్సవం అని మర్చిపోయి నార్మల్ స్పీచ్ ఇచ్చాడు. దాంతో గవర్నర్ కలగజేసుకొని ఆ తర్వాత ముందు ప్రమాణ స్వీకారోత్సవం చేయని చెప్పేస్తున్నాడు. గుర్తుందా మీకు? నేను అని చెప్పి స్టార్ట్ చేయాలి. విజయ్ ఏం చేశాడు? ఎమోషన్గా స్క్రిప్ట్ లేకుండా ఏంట్రా ప్రమాణ స్వీకారం చేస్తాను నేను అనుకున్నా. తమిళ అర్థం కాలేదు కదా నాకు. స్క్రిప్ట్ లేకుండా భలే చెప్తున్నాను అనుకున్నా. గవర్నర్ ఎప్పుడైతే కలెక్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది, ఒరే నేను స్పీచ్ ఇస్తున్నాడు రా బాబు అని. ఇక అప్పుడు మరలా అప్పుడు చూసి చదివేశాడు, సంతకం పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా. ఓకే, ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది, గవర్నర్ వెళ్ళిపోయారు. ఇక అప్పుడు స్పీచ్ మొదలెట్టాడు. ముందు సంతకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఫ్రీ. సో అన్నట్టుగానే తొలి సంతకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టాడు. 2, మహిళలకు సంబంధించేసి సెక్యూరిటీ, వారికి ఆల్వేస్ సేఫ్టీ అనేది ఇవ్వాలి అది. 3, డ్రగ్ కంట్రోల్, స్ట్రిక్ట్గా దానికి సంబంధించి కూడా దాన్ని ఏమంటారు డిపార్ట్మెంట్కి సంబంధించి అలర్ట్ చేయడం కావచ్చు, లేదన్నప్పుడు ఒక వింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు చేశాడు. ఇక తాను చెప్పిన దాని ప్రకారం ఇది అత్యంత కీలకం. తమిళనాడు కూడా పెట్టా కదా, ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరో పవర్ సెంటర్గా ఏఐడిఎంకేలో అన్నాడీఎంకేలో జయలలిత ఉండేది. అందుకే ఎంజీఆర్ చనిపోయిన తర్వాత జానకినా ఎవరో ఒక ఆమె ఆయన భార్య జస్ట్ కొద్ది రోజుల మాత్రం ఉన్నారనమాట. ఇక ఆ తర్వాత మరలా ప్రెసిడెంట్ రూలు, ఇక ఆ తర్వాత యథావిధిగా మరలా జయలలిత. ఈవెన్ ఎంజీఆర్ ఉన్నప్పుడు కూడా జయలలిత చక్రం తిప్పేది. సో పవర్ సెంటర్ ఒకళ్ళు కాకుండా ఇంకొకళ్ళు. ఇక మొన్న యాక్చువల్ వీడియో వేద్దాం అనుకున్నా, బట్ నాకు త్రిష మీద ఒక పాజిటివ్ ఫీల్, దాంతో ఇవ్వలేకపోయాను, ఆగిపోయా. అండ్ విజయ్ మీద కూడా ఒక పాజిటివ్ ఫీల్, దాంతో ఆగిపోయాను. విషయం ఏంటి? మరో లక్ష్మీపార్వతి కాకుండా త్రిషని సింపుల్గానే ఈరోజు విజయ్ ఏం చెప్పాడు? ఒకే ఒక్క పవర్ సెంటర్ ఉంటుంది, అది నేనే. ఈ నేనన్న వాడిని కూడా మీ సేవకుడిని గుర్తుంచుకోండి అన్నాడు. సో లక్ష్మీపార్వతి వచ్చి టీడీపీని నాశనం చేసినట్టు, ఎన్టీ రామారావు అకస్మాత్తుగా చనిపోయిన కారణం ఏందని టీడీపీలు అంటున్నట్టు ఆ అవకాశం ఏమీ లేదు. మరో లక్ష్మీపార్వతి కాదు, మరో జయలలిత కాదు, త్రిష. మరో పవర్ సెంటర్ లేదు, ఉంది ఒకే ఒక పవర్ సెంటర్ విజయ్ చెప్పేశాడు. చదువుకునే పిల్లలకి సంబంధించి మామయ్యగా ఉంటా అన్నాడు. సామాన్యులకు సంబంధించి మీ ఇంటి బిడ్డగా ఉంటా అన్నాడు. ఇక నుంచి సరికొత్త రాజకీయం మీరు చూస్తారు అన్నాడు. అన్నట్టుగానే యువకులకి సీట్లు ఇచ్చాడు మొన్న, ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చున్నాడు. శివకాశి నుంచి ఇచ్చినటువంటి కీర్తన చదువుకున్న అమ్మాయికి మంత్రి పదవి ఇచ్చున్నాడు. అండ్ బ్రాహ్మిన్ ఆఫ్టర్ 60 years ఒక బ్రాహ్మణికి మంత్రివర్గంలో చోటిచ్చున్నాడు. ఎందుకంటే బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం ఎక్కువ అక్కడ డిఎంకే అన్నా డిఎంకే వాళ్ళు. సో ఇప్పుడు దాన్ని తుడిచేశాడు.
క్లియర్గా చెప్పేశాడు, అంతా ఒకటే, అందరం కలిసి సమాజ నిర్మాణం చేసుకుందాం. చక్కగా బొట్టు పెట్టి వచ్చాడు. జోసెఫ్ విజయ్, ఇన్నాళ్ళు విజయ్కి అందరూ పరిచయం. బట్ బీజేపీ వాళ్ళు ఏం చేశారు, జోసెఫ్ విజయ్ అంటూ అది క్రిస్టియానిటీ హైలైట్ చేశారు. ఎస్, నేను జోసెఫ్ విజయ్, మా నాన్న చంద్రశేఖర్, మా అమ్మ శోభ, నేను హిందువుని, నేను వచ్చేసి క్రిస్టియన్ని, నేను భారతీయుడిని అని చెప్పాడు. నో క్యాస్ట్, క్యాస్ట్ అన్నది లేకుండా మొట్టమొదటి సీఎం నాకు తెలిసి విజయ్. అండ్ మీరు నమ్ముతారా లేదు, ఒక నియోజకవర్గానికి 40 లక్షలు ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు ఎన్నికల ప్రచారం అప్పుడు. 10 లక్షలు 15 లక్షలు కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేదు తెలుసా. క్యాంపెయిన్ వచ్చేసి చాలా లిమిటెడ్ వేలో చేశారు, డబ్బు పంచల, బ్రహ్మాండం గెలుచున్నారు. ఈ గెలిచిన తర్వాత కూడా గవర్నమెంట్ ఫామ్ చేద్దామన్నప్పుడు మీతో సపోర్ట్ కావాలని గవర్నర్ అంటే అక్కడ పాపం 4-5 రోజులు ఎల్లల్లాడాడు, ఇబ్బంది పడ్డాడు. ఫైనల్లీ డిఎంకేలో భాగంగానే ఉంటూ, డిఎంకే కూటమిలోనే ఉంటూ, రాష్ట్రపతి పాలన రాకుండా లార్జెస్ట్ పార్టీ మీరే కాబట్టి మీరే గవర్నమెంట్ ఫామ్ చేసి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ 2 మంత్రి పదవులు తీసుకున్నారు. ఆ వీకేసీ, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఏలు మాకు మంత్రి పదవులు ఏమొద్దు, మేము డిఎంకే కూటమిలోనే భాగంగానే ఉంటాం, మీరు బాగా పరిపాలించండి అని చెప్పారు. ఓ రకంగా నేను చెప్పినట్టుగా సూపర్ సీఎం ఇప్పుడు స్టాలిన్. ఏ మాత్రం కొంచెం తేడాగా ఉందంటే ఇక వీళ్ళ మద్దతు ఉపసంహరించుకుంటా అంటాడు. అప్పుడు ఆబ్వియస్లీ ఎన్నిక రాక తప్పదు. బట్ ఆ రోజు రాకుండా అందరి చేత శభాష్ అనిపించుకునేలాగా విజయ్ పరిపాలిస్తాడని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. అన్నిటికి మించి ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. సరికొత్త రాజకీయం ఈరోజు తమిళనాడులో చూసాను, నాకైతే అనిపించింది. అద్భుతం చేసాడు విజయ్, నాకైతే అనిపిస్తుంది. రాను రోజులలో మరిన్ని అద్భుతాలు చేసి అందరి శభాష్ అనిపించుకొని సినిమాలోనే హీరో కాదు, రియల్ హీరో మన విజయ్ అని అందరి చేత ప్రశంసలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నా.